హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు లంచ్ బాక్స్లోకి పప్పు టమాటా గోంగూర పచ్చడి. ముందుగా పప్పును కడిగి ఉల్లిపాయ పచ్చిమిరపకాయలు కొంచెం వెల్లుల్లిపాయ టమాటా ముక్కలు వేసుకుని కుక్కర్ విజిల్ పెట్టేసి స్టవ్ మీద పెట్టేశాను. ఒక చిన్న గ్లాస్ రైస్ కడిగి పెట్టేశాను. ఇప్పుడు టీకి కొంచెం బెల్లం ముక్క, టీ పొడి, అల్లం పాలు పోసి పక్కన పెట్టేసి గోంగూర పచ్చడికి ఎండుమిర్చి, కొంచెం పచ్చిమిరపకాయలు, ధనియాలు, జీలకర్ర, నువ్వులు ఫ్రై అయిన తర్వాత కొంచెం వెల్లుల్లిపాయ కూడా వేసుకుని ఒక మిక్సీ గిన్నెలోకి తీసేసుకున్నాను. ఇప్పుడు గోంగూర కూడా ఉడికించుకున్న తర్వాత చల్లారనిచ్చి మిక్సీ పట్టేసుకోవాలి. కొంచెం బెల్లం ముక్క, ఉప్పు, కొంచెం చింతపండు వేసుకుని మిక్సీ పట్టుకున్న తర్వాత ఇప్పుడు ఈ గోంగూర కూడా వేసుకుని మళ్ళీ ఒకసారి మిక్సీ పట్టేసుకుని కొంచెం ఉల్లిపాయ ముక్కలు వేసుకుని డిష్లోకి తీసేసుకోవటమే. ఇప్పుడు గోంగూర పచ్చడి రెడీ అయిపోయింది. పప్పు తాలింపు వేసుకున్నాం. పసుపు, ఉప్పు, కారం వేసుకున్న తర్వాత కొంచెం ఎండుమిర్చి, జీలకర్ర, ఆవాలు, వెల్లుల్లిపాయలు, ఇంగువ వేసుకుని ఫ్రై అయిన తర్వాత పప్పు వేసేసుకుని కొంచెం కొత్తిమీర చల్లుకుంటే టమాటా పప్పు రెడీ అయిపోతుంది. ఈ పప్పులోకి కొంచెం పిండి వడియాలు, గుమ్మడి వడియాలు వేసుకుంటే లంచ్ బాక్స్కి అయితే రెడీ అయిపోయింది. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్.